ecological succession. Over a period of time in an environment, many changes are brought about by ever changing climate factors and other geographical changes, along with the inhabitants and their activities. అంటే చూడండి ఇక్కడ ముందు నుంచి ఏమవుతుంది, క్లైమేట్ ఎన్నో రోజుల నుంచి కూడా చేంజ్ అవుతుంది. అంటే క్లైమేట్ ఒకే రకంగా లేదు. క్లైమేట్ అనేది ఎప్పుడు కూడా చేంజ్ అవుతూ ఉంది కదా. క్లైమేట్ అంటే చల్లగా అవడము, ఎండ రావడము అది కాదు. మన అట్మాస్ఫియర్, అంటే అట్మాస్ఫియర్ మీన్స్ ఎర్త్ మీద కావచ్చు, లేదా ఎక్కడైనా సరే చేంజెస్ అనేటివి వస్తున్నాయి కదా. చేంజెస్ అంటే ఏవి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్గా ఉండే ఏరియా అంతా బిల్డింగ్స్ కట్టడము, అలాగే డిఫారెస్టేషన్ అవ్వడము, ఫ్యాక్టరీస్ ఎక్కువ అవ్వడము, పొల్యూషన్ ఎక్కువ అవ్వడము, ఓకేనా. అనిమల్ నంబర్ ఇంక్రీజ్ అవ్వడము, ప్లాంట్ నెంబర్ డిక్రీజ్ అవ్వడము, ఇదంతా చేంజెసే కదా, ఎకలాజికల్ చేంజెసే కదా. ఇలా ఎకలాజికల్ చేంజెస్ అనేటివి జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఇలాంటి చేంజెస్ అంటే, అనిమల్స్ లేదా హ్యూమన్ బీయింగ్స్ అవి సర్వైవ్ అవ్వడానికి కోసము వాటికి కావలసినట్టుగా చేంజ్ చేసుకుంటూ ఉండాలి ఎన్విరాన్మెంట్ని. దీస్ modifications may root of the dominance of one species and bring about the dominance of another species. ఇలాంటి చేంజెస్ వల్ల కొన్ని ఏరియాస్లో ఏమవుతుంది అంటే, ఇలాంటి క్లైమేట్ కానీ టెరెస్ట్రియల్ మీద కానీ ఇలా చేంజెస్ అవ్వడం మీద చాలా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక స్పీసీస్ ఒక ఏరియాలో ఉంటుందనుకోండి, ఆ ఏరియాకు వేరే స్పీసీస్ వచ్చిందనుకో అక్కడికి, అప్పుడు ఆల్రెడీ అది ఉండే లోకల్ స్పీసీస్ ఏమవుతుంది, డామినేట్ చేస్తుంది దాని మీద. ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఇలాంటి ఎకలాజికల్ చేంజెస్ వల్లనే. చేంజెస్ రాకుండా ఉంటే ఆ స్పీసెస్ దాని చోటే ఉండింటుంది, వేరే చోటికి రావాల్సిన పని ఉండదు కదా. డామినేషన్ అనేది జరుగుతుంది కదా. దస్ ద స్పీసీస్ ఈజ్ సక్సీడ్ బై అనదర్. అంటే ఇప్పుడు ఇలా ఏదన్నా ఒకటి వచ్చింది వాళ్ళ ఏరియాలోకి, అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఆల్రెడీ ఉండేటటువంటి అనిమల్స్ డామినెంట్ చూపిస్తాయి. ఆ డామినెంట్ చూపించిన దానివల్ల ఏదైతే పవర్ఫుల్లో అది అక్కడ విన్ అవుతుంది. అంటే గెలుస్తుంది. ఏదైతే ఓడిపోతుందో అది అక్కడ ఉండాల్సిన పని లేదనమాట, ఉండకూడదు. అంటే దాన్ని తరమడమో లేదా దాన్ని తినేయడమో ఏదో ఒకటి జరుస్తూ ఉంటాయి అనిమల్స్. ద అకరెన్స్ ఆఫ్ ఏ రిలేటివ్లీ definite sequence of communities in an area is known as ecological succession. అంటే చూడండి, ఏదైనా సరే ఒక ఏరియా అనుకుంటే, ఏదైనా సరే పర్టికులర్గా ఒక ఏరియా అనుకున్నామనుకో, ఆ ఏరియాలో జనరల్గా ప్లాంట్స్ ఉండే ఏరియా అనుకోండి, ఆ ప్లాంట్స్ అంతా వెళ్ళిపోయి అక్కడ ఏదో చిన్న పాకలు, చిన్న గుడిసెల హట్స్ వేసుకున్నారనుకో, ఇంకా కొన్ని ఇయర్స్కి ఆ హట్స్ అంతా వెళ్ళిపోయేసి కాంక్రీట్తో ఉండే హౌసెస్ని బిల్డ్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఒకదాని తర్వాత ఒకటి చేంజ్ అవుతుందో లేదా. ప్లాంట్స్ ఉండేటివి చిన్న హట్స్ వచ్చినాయి, ఆ తర్వాత పెద్ద బిల్డింగ్స్ వచ్చినాయి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, చేంజ్ అనేది ఏదో ఒకలాగా జరుగుతూనే ఉంది. ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి చేంజ్ జరుగుతూనే ఉంటుంది. ఇలా చేంజ్ జరగడాన్ని ఏమంటారంటే ఎకలాజికల్ సక్సెషన్ అంటారు. అర్థమైందా? అంటే మామూలుగా ఉండాల్సినటువంటి ఏరియాలో అవే ఉండవు, ఎల్లప్పుడూ చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ చేంజ్ ఎలా అంటే ఒకదాని తర్వాత ఒకటి చేంజ్ చేసుకుంటా, ఒకదాని తర్వాత ఒకటి మాడిఫై అవుతూ ఉంటుంది అక్కడ. అలా చేంజ్ జరగడాన్ని ఏమంటారంటే ఎకలాజికల్ సక్సెషన్ అంటారు, జీవావరణ అనుక్రమం అంటారు. ఓకేనా? డెఫినిషన్ అబౌట్ సక్సెషన్. డెఫినిషన్ చూడండి. కైంట్ అనే సైంటిస్ట్ డిఫైన్డ్ ఎకలాజికల్ సక్సెషన్ యాజ్ an orderly sequences of different communities or over a period of time in a
పర్టికులర్ ఏరియా అంటే చూడండి, నైట్ అనే ఈ సైంటిస్ట్ ఏం చెప్పారంటే ఏదైనా ఒక పర్టికులర్ ఏరియా, ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతం, ఒక ఏరియాలో ఏదో ఒక టైం అనుకోండి, ఏదో ఒక టైం కావచ్చు, అది 2000 నుంచి 2020 వరకు కావచ్చు, లేదా 90s నుంచి 1945 లేదా 1945 నుంచి 1916 అట్లా పర్టికులర్గా ఒక టైం అనుకోండి. అట్లా పర్టికులర్గా ఒక టైంలో ఉండేటటువంటి వివిధ అనిమల్స్, చాలా టైప్స్ ఆఫ్ అనిమల్స్ ఉండేటటువంటి ఆ కాంబినేషన్ని, ఆ కమ్యూనిటీస్ని, కమ్యూనిటీ అంటే ఏంది, చాలా కలిసి ఉండడమే కమ్యూనిటీ అని చెప్పాను నేను. చాలా ఏంటివి, హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, వేరే అనిమల్స్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, డాగ్స్, ఇవన్నీ అన్నీ కలిసి ఒక చోటు, ఒక ఏరియాలో పర్టికులర్గా ఒక చిన్న ఏరియా అనుకుంటే ఆ ఏరియాలో ఉండేటటువంటి ఆ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నింటినీ కలిపి కమ్యూనిటీ అంటారు. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక డెఫినేషన్ ఇచ్చినారనమాట నైట్ అనేటటువంటి ఒక సైంటిస్ట్. ఆయన ఏం చెప్పారంటే ఒక టైంలో, అది పీరియడ్ ఆఫ్ టైం ఎంతన్నా కావచ్చు, అది ఒక టైం, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 1940 నుంచి 1980 అనుకోండి, అది ఒక టైం అనుకోండి. చూడండి నేను ఇక్కడ నైట్ అనే సైంటిస్ట్ ఏం చెప్పారంటే ఎకలాజికల్ సక్సెషన్కి డెఫినేషన్ ఏం చెప్పారంటే ఏదైనా ఒక పీరియడ్లో, ఏదైనా ఒక పర్టికులర్ స్పేస్లో ఉండేటటువంటి ఆ కమ్యూనిటీలో వచ్చేటటువంటి ఆ చేంజెస్ని ఎకలాజికల్ సక్సెషన్ అని చెప్పారనమాట. అలాగే స్మిత్ హ్యాస్ డిఫైన్డ్ ఎకలాజికల్ సక్సెషన్ యాజ్ అన్ ఆర్డర్లీ అండ్ ప్రోగ్రెసివ్ రీప్లేస్మెంట్ ఆఫ్ వన్ community by another till the development of a stable community in that area. అంటే ఇక్కడ ఇంకో సైంటిస్ట్, స్మిత్ అనే సైంటిస్ట్ ఏం చెప్పారంటే ఒక ఏరియాలో, ఏదన్నా సరే ఒక ఏరియా, ఒక ఊరు అనుకోండి, ఆ ఏరియాలో ఉండేటటువంటి ఆ కమ్యూనిటీలో గ్రాడ్యువల్గా అంటే క్రమంగా వచ్చేటటువంటి చేంజెస్ లేదా డెవలప్మెంట్ అనమాట. ఆ డెవలప్మెంట్ చెందేటప్పుడు ఆ కమ్యూనిటీని, ఏదైనా ప్రజెంట్ ఒక కమ్యూనిటీ ఉందనుకో, డెవలప్మెంట్ జరిగేటప్పుడు ఆ కమ్యూనిటీ పోయి కొత్త కమ్యూనిటీ వచ్చి చేరడాన్ని ఎకలాజికల్ సక్సెషన్ అన్నారు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఏరియా ఉంటుంది, ఆ ఏరియాలో ఏదో చిన్న చిన్న ఆర్గానిజమ్స్, స్నేక్స్ లేకపోతే ఫ్రాగ్స్, ఇంకో అనిమల్లో ఏదో ఒకటి ఉండేవనుకోండి. ఆ ఏరియాలోకి వెళ్ళి మన హ్యూమన్ బీయింగ్స్ ఏం చేస్తారంటే ఆ ఏరియాని క్లీన్ చేసి మన వాళ్ళు వెళ్ళి అక్కడ బిల్డింగ్స్ కట్టేసుకొని అక్కడ ఉంటారనమాట. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఒక ఏరియా అది డెవలప్ అయింది కదా, అంటే అక్కడ అసలు పాడుబడినట్టు ఉండేటటువంటి ఆ ఏరియా డెవలప్ అయ్యేసి ఆల్రెడీ ఉండే ఆర్గానిజమ్స్ అంతా బయట వచ్చేసి కొత్తవి వచ్చి అక్కడికి చేరినాయి కదా. ఇలా ఉంటే దీన్ని ఎకోలాజికల్ సక్సెషన్ అంటారనేసి స్మిత్ అనే సైంటిస్ట్ ఇలా మనకి చెప్పారనమాట. ఓకేనా. స్మిత్ అనే సైంటిస్ట్ డెఫినిషన్స్ ఇలా ఇస్తున్నారనమాట. అలాగే నెక్స్ట్ ఇంకొక సైంటిస్ట్ బెంటన్ అండ్ వార్నర్ అనే ఇద్దరు సైంటిస్టులమ్మ డిఫైన్డ్ ఎకోలాజికల్ సక్సెషన్ ఈజ్ ద అకరెన్స్ ఆఫ్ గ్రాడ్యువల్ ఆర్డర్లీ అండ్ predictable changes in the composition of communities toward the climate types. అంటే ఇక్కడ ఇంకొక సైంటిస్ట్ ఇంకా డెఫినేషన్స్ ఇచ్చినారనమాట. ఇద్దరు సైంటిస్టులు, బెంటన్ అండ్ వార్నర్ అనే సైంటిస్టులు, ఇద్దరు సైంటిస్టులు ఏం చెప్పారంటే ఈ జీవావరణ అనుక్రమాన్ని ఏమంటారు, ఎకోలాజికల్ సక్సెషన్ అన్నారు కదా. ఈ ఎకోలాజికల్ సక్సెషన్ అనేది స్లోగా డెవలప్ అవుతూ వెళ్ళేసి అక్కడ ఉండే కమ్యూనిటీలో ఏదో ఒక గ్రూప్, ఏదో ఒక అనిమల్ స్పీసెస్ కావచ్చు, ఏదో ఒక సముదాయం, ఏదో ఒక గ్రూప్ మాత్రమే డెవలప్ అవ్వడాన్ని కూడా ఎకోలాజికల్ సక్సెషన్ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ఒక ఏరియాలో ఈ స్నేక్స్ కానీ లేదా లిజార్డ్స్ కానీ ఇంకొక ఫ్రాగ్స్ కానీ డాగ్స్ కానీ ఇవన్నీ ఒకే ఏరియాలో ఉన్నాయి అనుకోండి. ఓన్లీ డాగ్స్ మాత్రమే డెవలప్ అయిపోయినాయి అనుకో, అక్కడ నెంబర్ ఎక్కువ ఇంక్రీజ్ అయిపోయింది అనుకో, అప్పుడు ఏమని అర్థం, ఇక్కడ కమ్యూనిటీలో ఈ డాగ్ కమ్యూనిటీ ఎక్కువైంది అని అర్థం. ఒకనే ఏదో ఒక్క స్పీసీస్
ఒక గ్రూప్ ఆఫ్ స్పీసీస్ ఎక్కువగా డెవలప్ అయితే అలాంటి దాన్ని కూడా ఎకలాజికల్ సక్సెషన్ అనొచ్చు అనేసి వీళ్ళిద్దరు సైంటిస్టులు, బెంటన్ అండ్ వార్నర్ అనే సైంటిస్టులు వీళ్ళిద్దరు చెప్పారనమాట. ఓకేనా. పైన ఇప్పుడు మనకి ఏం తెలుస్తుంది, ఏం అర్థమైంది, ఇక డెవలప్మెంట్ అనేది గ్రాడ్యువల్గా క్రమంగా జరగాలి అని చెప్పడమే ఈ ఎకలాజికల్ సక్సెషన్. వెంటనే జరగదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో ఉండేటటువంటి యానిమల్స్ అంతా వేరే ఊర్లోకి మైగ్రేషనల్గా వెళ్ళాలి అంటే ఎందుకు వెళ్తాయి, అక్కడ ఉండే కండిషన్స్ సరిగ్గా లేకపోవడమో అలాంటిది అప్పటికప్పుడే జరగదు కదా, కొంత టైం తీసుకుంటుంది కదా. కొంత సమయం లోపల డెవలప్మెంట్ ఒక 10 years 15 years పడుతుంది మొత్తం అక్కడి నుంచి అవి వెళ్ళిపోయి కొత్త అనిమల్స్ అక్కడికి వచ్చి ఫుల్ఫిల్ అవ్వడానికి కదా. ఇలా ఎకలాజికల్ సక్సెషన్ అనేది గ్రాడ్యువల్గా జరుగుతుంది, సడన్గా జరగదు, అంటే నిదానంగా క్రమక్రమంగా జరుగుతుంది, సడన్గా ఫాస్ట్గా జరగదు అని మనకు పైన ఉండే డెఫినిషన్స్ని బేస్ చేసుకొని అర్థమైంది. ఓకేనా. నెక్స్ట్ మనకి చూడండి, ఇంకా ఇక్కడ ఏంటి అంటే in a community of an area, one species will be in a dominance. In course of time, a new species will slowly invade and establish in that area and increase in number. Conditions changes in such a way that the existing species can no longer compete with the invert species. Thus a new community is formed in that area. Community can maintain itself indefinitely in a biotope. It is called a climax. When a climax community is established, it does not change the environment to give way to different dominant species until some unusual changes occur, such as volcanoes, eruption, forest fire, floods, etc. అంటే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి నాన్న, ఇంకా మనకి ఇక్కడ ఎకలాజికల్ సక్సెషన్లో ఎకలాజికల్గా ఉండేటటువంటి కొన్ని వర్డ్స్ గురించి, అంటే జీవావరణంలో కొన్ని పదాలు ఉన్నాయమ్మా, ఆ పదాలు అంటే వాటి మీనింగ్స్ ఏవి అనేది కూడా ఇక్కడ చూద్దాం. సీర్ మీన్స్ అంటే ఏంటివి అంటే ఏదైనా సరే ఒక పర్టికులర్ ఏరియాలో ఒక చిన్న ఏరియా అనుకోండి, ఆ ఏరియాలో ఉండేటటువంటి డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా. కమ్యూనిటీస్ అంటే ఇక్కడ ఏమొస్తుంది, కమ్యూనిటీస్ అంటే రకరకాల స్పీసీస్, రకరకాల జాతులు ఉంటాయి కదా. రకరకాల జాతులు అంటే ఏవి అనుకుంటారా, హ్యూమన్ బీయింగ్స్ ఒక జాతి, బర్డ్స్ ఒకటి, అలాగే స్నేక్స్ ఒక జాతి స్పీసీస్, అలాగే బర్డ్స్ ఇంకా ఇలాంటివి అన్నమాట. రకరకాల అనిమల్స్ ఉంటాయి కదా. అవి ఏదన్నా ఒక పర్టికులర్ ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ మన సరౌండింగ్సే అనుకోండి, మన సరౌండింగ్స్లో ఉండేటటువంటి అక్కడ ఉండేటటువంటి ఆర్గానిజమ్స్ అన్నిటిని ఏమంటారు అంటే సీర్ అంటారు. SERE సీర్ అంటారు. ఓకేనా. ఇంకా కొన్ని ఏమవుతాయంటే కొన్ని ఆర్గానిజమ్స్ నెంబర్ని ఇంక్రీజ్ చేసుకునే ఆ ప్రాసెస్లో కొద్దిగా డెవలప్ జరుగుతూ ఉంటాయి, డెవలప్ జరుగుతూ ఉంటాయి. అలా డెవలప్మెంట్ జరుగుతూ ఉండేటటువంటి కమ్యూనిటీని ఏమంటారంటే సిరల్ స్టేజ్ అంటారు. సీర్ అంటే టోటల్ కమ్యూనిటీస్, సిరల్ స్టేజ్ అంటే ఏవైనా ఎక్కువ డెవలప్మెంట్ జరుగుతుంటాయి కదా. కొన్ని యానిమల్స్ నంబర్ ఇంక్రీజ్ చేసుకొని ఎక్కువ డెవలప్మెంట్ జరిగిపోతూ ఉంటాయి కదా. ఆ జరుగుతూ ఉండే ఆ ప్రాసెస్ని ఏమంటారంటే సీరల్ స్టేజ్ అంటారు. కొన్ని అయితే బాగా డెవలప్మెంట్ అయిపోయింటాయి, ఇంకా అంతకంటే డెవలప్మెంట్ ఇంకేముండదు. మనం అంటూ ఉంటాం ఫుల్గా ఇంక డెవలప్మెంటే లేదు, మొత్తం డెవలప్మెంట్ అయిపోయినారు అనేసి అంటుంటాను చూడండి. అలా ఎక్కువగా టోటల్గా ఇంకా డెవలప్మెంట్ అవ్వడానికే ఏం లేదు అనిగానే ఉంటే దాన్ని ఏమంటారంటే క్లైమాక్స్ కమ్యూనిటీ అంటారు. ఇక్కడ మీరు 3 వర్డ్స్ గురించి చదువుకున్నారు. సిరల్ స్టేజ్, క్లైమాక్స్ కమ్యూనిటీ. సీర్ మీన్స్ టోటల్ కమ్యూనిటీస్ని, అది డెవలప్మెంట్ ఎలా ఉంది అనే దాని గురించి లేదు ఇక్కడ. టోటల్ కమ్యూనిటీస్ని ఏమంటారు, సీర్ అంటారు. ఓకేనా. టోటల్ సమాజాన్ని,
ఆ సమాజంలో ఉండేటటువంటి అన్ని ఆర్గానిజమ్స్ని ఏమంటారు? సీర్ అంటారు. రకరకాల సమాజాలను, ఆ రకరకాల సమాజాలలో ఏ సమాజం అయితే డెవలప్మెంట్ జరుగుతుందో దాన్ని ఏమంటారు? ఇనిషియల్ స్టేజ్ అంటారు. డెవలప్మెంట్ ప్రాసెస్లో ఉండేదాన్ని. టోటల్ ఇంక డెవలప్మెంట్ అయిపోయింది అనుకో, అలాంటి వాటిని ఏమంటారు అంటే క్లైమాక్స్ కమ్యూనిటీస్ అంటారు. అర్థమైందా? ఓకేనా ఈ వర్డ్స్ గురించి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సక్సెషన్స్. మనకు ఉండేటటువంటి టైప్స్ ఆఫ్ సక్సెషన్స్ గురించి కనుక చూస్తే చూడండి, టైప్స్ ఆఫ్ సక్సెషన్స్ ఆర్ నోటిఫైడ్ ఇన్ నేచర్. ప్రైమరీ సక్సెషన్, సెకండరీ సక్సెషన్. ప్రైమరీ సక్సెషన్, సెకండరీ సక్సెషన్ అంటే ఈ జీవావరణ అనుక్రమాన్ని మెయిన్గా 2 రకాలుగా చెప్పచ్చంట. ఆ 2 రకాలు ఏవి అంటే ప్రాథమిక అనుక్రమము, ద్వితీయ అనుక్రమము. ప్రాథమిక అనుక్రమము, ద్వితీయ అనుక్రమము. ఓకేనా? నెక్స్ట్ ప్రైమరీ సక్సెషన్ గురించి చూడండి. ఎకోలాజికల్ సక్సెషన్ దట్ బీయింగ్ ఆన్ అన్ ఏరియా వేర్ నో లైఫ్ హ్యాస్ ఎగ్జిస్టెడ్ ఆర్ విచ్ హ్యాస్ నాట్ బీన్ previously occupied by a community is known as primary succession. అంటే చూడండి అన్న, ఇక్కడ ప్రైమరీ సక్సెషన్ అంటే ఏంటంటే ఒక ఏరియాలో అక్కడ ఆర్గానిజమ్స్, లివింగ్ ఆర్గానిజమ్సే ఉండవు అన్నమాట. లేనటువంటి అలాంటి కండిషన్లో కానీ లేక ఇంకా ముందు పాస్ట్లో కూడా ఆ ఏరియాలో ఎలాంటి ఈ కమ్యూనిటీస్ లేకుండా, కమ్యూనిటీస్ ముందు ఏమీ లేకుండా కొత్తగా కన్నా ఆ ఆర్గానిజమ్స్ అక్కడ ఏర్పడితే అలాంటి దాన్ని ఏమంటారంటే ప్రైమరీ సక్సెషన్ అంటారు. అర్థమైందా? ప్రైమరీ సక్సెషన్ అంటే ఇప్పుడు నేను ఏం చెప్పా, ఇంతవరకు ఒకటి ఉండి దాని ప్లేస్లో ఇంకొకటి వచ్చి చేరితేనే దాన్ని ఎకోలాజికల్ సక్సెషన్ అని చెప్పా. ఇక్కడ ప్రైమరీ సక్సెషన్ అంటే ప్రాథమిక అనుక్రమము అంటే ఏంటంటే ఒక ఏరియా అనుకుంటే ఆ ఏరియాలో ముందు ఎప్పుడు ఎలాంటి కమ్యూనిటీస్ లేవంట, సమాజము లేకుండా, అంటే చెట్లు కానీ చిన్న చిన్న ఆర్గానిజమ్స్ కానీ మనుషులు కానీ ఎవరు ఉండిండదు. అలాంటి ప్లేస్లో కొత్తగా ఏమన్నా సరే అది చిన్న చిన్న యానిమల్స్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, ఏమన్నా కొత్తగా వచ్చి చేరినాయనుకో, ముందు లేకుండా కొత్తగా ప్రజెంట్ చేరింటే గన, ప్రజెంట్ అక్కడ సర్వైవ్ అవుతూ ఉంటే గన, బతుకుతూ ఉంటే గన, అలాంటి ఏరియాస్ని ఏమంటారంటే ప్రైమరీ సక్సెషన్ అంటారు. అర్థమైందా? ప్రైమరీ సక్సెషన్ అంటే ముందు ఎప్పుడు ఫాస్ట్లో అంటే పూర్వం ఎప్పుడు ఎలాంటి సమాజం లేకుండా కొంతకాలానికి అక్కడ కొత్తగా సమాజంగా ఏర్పడితే అలాంటి దాన్ని ప్రాథమిక అనుక్రమము అంటారు. ప్రాథమిక అనుక్రమము అంటారు. హ్యాబిటేట్స్ that became available for primary succession are the new island, sand dunes, deltas, recently found ponds, volcanoes, deposits, etc. ఇలాంటి వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇలాంటి ప్రైమరీ సక్సెషన్స్కి ముఖ్యంగా మనకి ఐస్లాండ్స్ ఏమవుతుంది, ఒక్కొక్కసారి మనకు మొత్తము వాటర్ లాగే కనిపిస్తూ ఉంటుంది. కొన్ని ఇయర్స్లో అది ఏమవుతుంది అంటే అక్కడక్కడ ల్యాండ్ అనేది పైకి మనకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. అంటే ముందు లేదు, మనకు తెలియదు ఆడు ఉన్నట్టు కూడా, ఒక్కొక్కసారి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది అనమాట. అలాగే శాండ్ కూడా ఏమవుతుంది, అసలు అక్కడ ఏమీ ఉండిండదు. ఎక్కడో చోట ఇట్లా ఫ్లడ్స్ అవి ఏమన్నా వచ్చినప్పుడు కొట్టుకొని వచ్చి ఆడకొచ్చి చేరింది. ముందు లేనిది అక్కడ ఏవీ లేవు, కొత్తగా ఏమొచ్చింది, శాండ్ కొట్టుకొని రావడం. ఓకేనా? అలాగే చిన్న చిన్న లేక్స్, ముందెప్పుడు లేక్స్ ఉండిండవు ఆ ఏరియాలో, కొత్త లేక్స్ రావడం. ఎట్లా వస్తాయి లేక్స్ అంటారేమో, ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, కొట్టుకొని పోతుంది కదా అంతా, పైనుండే లేయర్ అంతా, ఏ లేయర్, సాయిల్లో ఉండే లేయర్ అంతా, పైనుండే మట్టి అంతా కొట్టుకొని పోయి అక్కడ కొంచెం లోతుగా పడిపోయి అటు చూడడానికి చిన్న చిన్న చెరువుల్లాగా కనిపిస్తాయి. ఓకేనా? ఇవన్నీ కూడా ప్రైమరీ సక్సెషన్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ప్రైమరీ సక్సెషన్కి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ నానా. నెక్స్ట్ చూడండి, దీస్ డిరైవ్ ఏరియా యాజ్ క్లాసిఫైడ్ యాజ్ ఎరిక్, మీసిక్ అండ్ హైడ్రిక్ అకార్డింగ్లీ టు మాయిశ్చర్ కండిషన్స్,
starting from these type of situation, response extra measures and hydrox succession రెస్పెక్టివ్లీ. అంటే చిన్న ఇంకా ఇక్కడ మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఈ ఏరియాస్లో మాయిశ్చర్ గన అంటే తేమ గన ఆవరించి ఉంటే గనక జీరిక్, మీసిక్, హైడ్రిక్ అంటారు. ఇలాంటి ఏరియాస్లో అంటే ముందు ఎప్పుడు ఎలాంటిది లేకుండా కొత్తగా ఇందాక చెప్పే చూడండి ఎగ్జాంపుల్స్ అవన్నీ వచ్చి చేరితే గన వాటికి పేర్లు పెట్టారు. అలాగే చేరి అక్కడ తేమ గన కనిపిస్తూ ముందు ఎప్పుడు కూడా వాటర్ అనేది లేకుండా ఇక్కడ కొద్దిగా మాయిశ్చర్ గన కనిపిస్తే అలాంటి దాన్ని ఏమంటారంటే జిరిక్ అన్నా, మిసిక్ అన్నా, హైడ్రిక్ అన్నా అనొచ్చు అనమాట. ఓకేనా. అలాగే ఈ కమ్యూనిటీస్ ఉన్నాయి కదా, ఈ జీవ సమాజాలు ఉన్నాయి కదా, వీటి అభివృద్ధి జిరాక్ అని, మిసార్కు, హైడ్రాకు, ఈ ఎకోలాజికల్ సక్సెషన్ ఉంది కదా, ఈ ఎకోలాజికల్ సక్సెషన్ జరిగేటప్పుడు వీటికి ఇలాంటి నేమ్స్ కూడా పెడతారనమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వన్ a striking example of primary succession is the hydrox succession is in which a pond and its community converted to dry land which an entirely different communities. అంటే ఏంటి అంటే ఇక్కడ కొన్ని ఏవైనా సరే ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రైమరీ సక్సెషన్స్కి హైడ్రాక్స్ సక్సెషన్ ఇన్ వెరీ పాండ్ అండ్ ఇట్స్ కమ్యూనిటీస్ కన్వర్టెడ్ టు డ్రై ల్యాండ్. అంటే చూడండి ఇక్కడ మనకి పాండ్ని కూడా తీసుకున్నారు ఎగ్జాంపుల్కి. పాండ్లో వాటర్ ఉంటాయి కదా, అదొక ఎకలాజికల్ సక్సెషన్ అనుకుంటే కొన్ని రోజులకి ఏమవుతుంది, డ్రై అయిపోతుంది. అంటే అది ఇలా డెవలప్ అయింది. అలా ఉండకుండా స్టాబుల్గా అలాగే లేదు, ఇలా చేంజ్ అయిపోయింది. సో దీన్ని కూడా మనం ఒక ఎకోలాజికల్ సక్సెషన్గానే మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏ వెజిటేషన్ present along the margins of the pond is able to push out from shallow water into deep water. As the vegetation enter deeper and open water, the migration of the pond is reduced. Simultaneously, the growth of planktonic organisms increase. A large numbers are which other aquatic organisms, their death causes the deposition of organic matter at the bottom of the pond. Slits is carried into from the surrounding ground into the pond. Vegetation from pond migration drift and take root at the newly formed ground to pond, and finally they join in the shore by increasing in number. Now the free water in the center of the pond is turned into a swampy land which attract the establishment of herbs and shrubs. In this succession, soil is added to pond so that it become dry. Then small trees also may invade the area, depleting the shrubs. అంటే చిన్న ఇక్కడ ఏం లేదు, దీనికి సంబంధించి ఇదంతా కూడా ప్రైమరీ సక్సెషన్ గురించి చెప్పారు. ఈ ప్రైమరీ సక్సెషన్స్కి సంబంధించి ఏం చెప్పారంటే ఈ వాటర్ అక్వాటిక్ ఫార్మ్స్ ఉంటాయి కదా, నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీటిలో ఏముంటాయి, ప్లాంక్టన్స్, ఫైటోప్లాంక్టన్స్, జూప్లాంక్టన్స్ ఉంటాయి కదా. జూప్లాంక్టన్స్ అంటే పైన తేలుతూ ఉండేటటువంటి మొక్కలు, పైన తేలుతూ ఉండేటటువంటి చిన్న చిన్న జీవులు ఉంటాయి కదా, అవేమవుతాయి, అవి కూడా డెవలప్ అవుతూ ఉంటాయి కదా. ఈ ప్లాంక్టన్స్ ఏమవుతాయి అంటే ఒకవేళ చనిపోతాయి కదా, చనిపోయినప్పుడు ఏం చేస్తాయి, అవి కిందకి బరువు కాబట్టి కిందకు వచ్చి మునిగిపోయి కిందకు పోయి డీప్లోకి వెళ్ళిపోతాయి. డీప్లోకి వెళ్ళిపోయేసి అక్కడ డీప్లోకి వెళ్ళిపోతాయి కదా, ఆ బాడీలో ఉండేటటువంటి చిన్న చిన్న యానిమల్స్ కానీ అవన్నీ కుళ్ళిపోతాయి కదా. ఆ కుళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుంది, వీటిల్లో ఉండే కార్బానిక్ మ్యాటర్ అంటే కర్బన పదార్థం అంతా కూడా కిందకి వెళ్ళి చేరుతూ ఉంటుంది.
అలాగే చేరి ఏమవుతుంది, చనిపోయిన యానిమల్స్ అన్నీ కిందివి వచ్చి డీప్నెస్ అనేది తగ్గిపోతుంది, లోతు తగ్గిపోతూ వస్తుంది. లోతు తగ్గిపోతూ వచ్చేసి అక్కడ భూమిలాగా ఫామ్ అయిపోతుంది అనమాట, సాయిల్లాగా ఫామ్ అయిపోతూ వచ్చి లోతు తగ్గిపోతూ వస్తుంది అనమాట. గ్రాడ్యువల్గా ఏమవుతుంది, ఇది వాటర్ అనేది తక్కువైపోయి డీప్నెస్ అనేది తక్కువైపోయేసి పైకి ఇట్లా చెరువు అనేది చిన్న చెరువు అనుకోండి, ఇది అదేమవుతుంది పైకి వచ్చేసి అక్కడ వాటరే లేకుండా అయిపోయేటటువంటి అలాంటి ప్రాబ్లం కూడా వస్తూ ఉంటుంది కదా. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఏంటి, వాటర్ అనేది కూడా ఒక ఎకోసిస్టమ్ సక్సెషన్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. వాటర్ ఉండింది ఫస్ట్, ఆ తర్వాత అనిమల్స్ అన్నీ వచ్చి చనిపోయి కిందికి పోయి పడి అలాగే ఆ మట్టి పూడకపోవడం వల్ల లోతు తక్కువైపోయేసి అలా జరగచ్చు అనమాట. ఓకేనా. అలాగే చూడండి, ఇక్కడ సెకండ్ వన్ ఏంటి అంటే సెకండరీ ససెషన్ గురించి చూద్దాం. చూడండి, సెకండరీ ససెషన్ వెన్ ఏ నేచురల్ ఏరియా ఆర్ ఎన్విరాన్మెంట్ ఈజ్ డిస్టర్బ్డ్ రిజల్టింగ్ ఇన్ ద distribution of communities inhabiting there and where nutrients and conditions are favorable, it may give place for the succession of another community is called as secondary succession. Secondary succession అంటే ఏంటి అంటే, ఈ సెకండరీ ససెషన్కి సంబంధించి ఏవైనా సరే ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, అక్కడుండే ఆర్గానిజమ్స్ అన్నీ, అక్కడుండే జంతువులన్నీ బాగా బతుకుతాయి. అన్ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినాయనుకో, వాటి పరిస్థితి సరిగ్గా అక్కడ ఉండే క్లైమేట్ సరిగ్గా లేకపోయిందనుకో, అప్పుడు ఏమవుతాయి, అవి డిస్టర్బ్ అవుతాయి, కలత చెందుతాయి. అలా డిస్టర్బ్ అయినప్పుడు ఏమవుతాయి, కొన్ని చనిపోతూ వస్తాయి, కొన్ని ఎప్పుడన్నా ఫేవరబుల్ కండిషన్స్ మళ్ళీ వాటికి కావాల్సినటువంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఏమవుతాయి, ఒకవేళ వాటికి న్యూట్రిషన్స్ అవి దొరికితే కనుక, ఆహార పదార్థాలు దొరికితే కనుక అవి ఏమవుతాయి, ఒకవేళ దొరికితే కనుక అక్కడే బతుకుతాయి. లేదా వాటికి సంబంధించినటువంటి సిద్ధ బీజాలు, స్పోర్స్ ఇవన్నీ వేరే చోటుకి వెళ్ళిపోయేసి వేరే ప్లేస్లో అక్కడ కన్నా వీటికి బాగా అనుకూలంగా ఉంటే, ఫేవరబుల్ కండిషన్లు ఉంటే అక్కడ వెళ్ళి బతుకుతూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి దాన్ని ఏమంటారంటే సెకండరీ ససెషన్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్గా ఇంకొకటి కూడా చెప్పచ్చు. ఇక్కడ ఏమన్నా జంతువులు ఉన్నాయనుకో, అనిమల్స్ ఉన్నాయనుకో, ఒకే చోట ఒక ప్లేస్లో ఉన్నాయనుకోండి, అక్కడ ఉండే ఫుడ్ అంతా అయిపోయింది అనుకో, న్యూట్రిషన్స్ అవి ఏమవుతాయి, ఇంకో ప్లేస్కి వెళ్ళి అక్కడ పోయి ఆక్యుపై చేస్తాయి. ఆల్రెడీ ఉంటాయి, ఉండిండే దాంట్లో కొత్త వచ్చి పాత వాటిని అణిచివేసి కొత్త వచ్చి ఆక్యుపై చేయడాన్ని ఏమంటాయంటే సెకండరీ ససెషన్ అంటారు. దీని ఏమంటారు, సెకండరీ ససెషన్ అంటారు. ఓకేనా. ఈ నెక్స్ట్ చూడండి, ఈ సెకండరీ ససెషన్కి సంబంధించి secondary succession is generally more rapid become to develop from the existing environment there some organisms are already present. Moreover, previously occupied territory is more receptive to community development that the sterile area. అంటే ఈ సెకండరీ ససెషన్స్కి సంబంధించి ఏవైనా న్యాచురల్గా ఒక ఏరియాలో ఏవైనా సరే అక్కడ కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి కదా, ఆ కమ్యూనిటీస్ అవి డిస్ట్రాయ్ అయిపోయి నాశనం అయిపోయేసి అక్కడ ఆ కమ్యూనిటీ అనేది తొలగిపోతుందన్నమాట, ఉండదు అక్కడ. ఆ ప్లేస్లో కొత్త కమ్యూనిటీ వచ్చి చేరుతుందన్నమాట. ఇలాంటి దాన్ని ఏమంటారంటే సెకండరీ ససెషన్ అంటారు. సెకండరీ ససెషన్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఉంటాయి, ఆ ప్లేస్లో ఇంకా వేరే వచ్చి చేరుతాయి. అది ఏదన్నా కావచ్చు కాజ్, అవి చనిపోవడం కావచ్చు, లేదా అవి అక్కడి నుంచి వెళ్ళిపోవడం కావచ్చు, ఏదో ఒక కాజ్ అయి ఉండొచ్చు. కానీ ప్రైమరీ ససెషన్ ఏంటి, అక్కడ ఉండే ఆ ఏరియాలో అసలు ఉండిండదు, ఎప్పుడు కూడా కమ్యూనిటీ అనేది, సమాజం అనేది ఉండిండదు, కొత్తగా వచ్చి చేరుతుందాన్ని ప్రైమరీ కమ్యూనిటీ అంటారు. సెకండరీ కమ్యూనిటీలో ఆల్రెడీ ఉండిండే ప్లేస్లోకి వచ్చి మళ్ళీ ఆ ప్లేస్లో అవి ఉన్నా లేకపోయినా మళ్ళీ కొత్త వచ్చి అక్కడికి వచ్చి ఆక్యుపై అవ్వడం అనమాట, అది డెవలప్మెంట్ అవ్వడం. ఇలా జరగడాన్ని ఏమంటారు, సెకండరీ ససెషన్ అంటారు. ఓకేనా. ఇంకా ఈ సెకండరీ ససెషన్లో ఎక్కువ డెవలప్మెంట్ జరుగుతుంది అనమాట ప్రైమరీ ససెషన్లో కంటే.
డెవలప్మెంట్ ఎక్కడ ఎక్కువ జరుగుతుంది అంటే సెకండరీ సక్సెషన్లో ఎక్కువ డెవలప్మెంట్ జరుగుతుంది అనమాట.